మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపట్టి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి వచ్చిన బుచ్చిరెడ్డి అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్నికల అధికారి ఎవరో మండల ఎన్నికల ఆయన ఫోన్ చేసి కనుక్కోవాల్సి వస్తుంది. ప్రాబ్లం బుచ్చిరెడ్డి భావనక్క గుర్తు చూడాలి, కంపల్సరీ గెలిపియాలి. ఈయన కొంచెం ఊరికి ఒక పెద్ద లెక్క ఉండేది. ఊరికి మా ఊరికి ఇప్పుడు పెద్ద తలకాయ అయినా ఒక పెద్ద దిక్కు లెక్క ఉండేది. ప్రతిదానికి పంచాయతీకైనా దేనికైనా కూడా నేను ఒకవేళ పోలేకపోయినా కూడా బాగా పలానా వాళ్ళు పిలుస్తారు, పలానా కాడికి నేను రాలేకపోతాను నువ్వు అని చెప్పండి పోయి ఆయనే డీల్ చేసేటోడు, ఆయన మాట్లాడేటోడు. ఎక్కడ ఏ ప్రాబ్లం చేసినా కూడా ఆయన బీజేపీ నుంచి మాకు చాలా బాధాగానే ఉంది. ఎందుకంటే ఆయన వాస్తవంగా ఏంటంటే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం సింక్ అయి ఉండే, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా 2-3 సార్లు కూడా ఆయన కూడా చెప్పిన. ఎందుకంటే బాగా ఇదంతా టెన్షన్ పెయిన్తో తీసుకున్నది. వాస్తవంగా ఏంటంటే ఇంకో క్యాండిడేట్ పోటీలో లేకుంటుంటే మేము ఖచ్చితంగా ఇంతకుముందు 2 సార్లు మా ద్వారా అంటే ఇప్పుడు ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ కూడా మేము కూడా ఏదో రకంగా సాయం చేయాలని ఉండే. కాకపోతే మధ్యలో ఇంకో వ్యక్తి ఉన్నాడు కాబట్టి పోటీ అనేది తక్కువ ఉంది కాబట్టి నిలబడవలసి వస్తుంది. ఖచ్చితంగా అది నా మనసులో ఉన్నమాట. మా పార్టీ వాళ్ళని కూడా మెప్పించి చేయాలనే ఆలోచన ఉండడం కాదు, డైరెక్ట్ ఆ క్యాండిడేట్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఏదో చనిపోయినని చెప్పని మాట్లాడడం కాదు. అదే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారితో కూడా ఫోన్ చేసి బాగా తప్పనిసరిగా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేయవలసి వస్తుంది అని కూడా ఆయన ఫోన్ చేసి కూడా వాళ్ళ సొంత తమ్ముని కూడా చెప్పడం జరిగింది. భౌతికంగా ఇప్పుడు ఆయన లేడు. ఎలక్షన్స్ జరిగి తను గెలిస్తే ఎట్లుంటుంది పరిస్థితి? ఎవరికి ఇస్తారు? ఎలక్షన్స్ జరిగి గెలిస్తే అంటే పరిస్థితి అది ఏదైనా మనం అది ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. అధికారులు వాళ్ళ భార్యకి ఇన్ఛార్జ్ తీస్తారా అంటే ఎట్లుంటుంది మనకు తెలియదు. మరి అది ఇంతకుముందు అయితే ఇక్కడైతే మనకు జరిగినది చూసిన విషయాలు అయితే తెలియదు. మనకు ఇంతకుముందు జరిగేదని ఉంటే అవగాహన ఉండేది.